ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్సు, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది, వారి గుండెల్లో గాయమైతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.